మాయా బజార్లో మాయా దర్పణం ఉంటుంటుంది. ఈనాడు జ్యోతికి లిక్కర్ కుంభకోణంలో అన్ని రహస్యాలు తెలుస్తాయి. సిట్టు కంటే కూడా వీళ్ళకే తెలుస్తాయి. ఆ తర్వాత అవి మాయమైపోతాయి. ఇలా కనబడతాయి, అలా మాయమైపోతాయి. అదేదో మన మయ సభకి వెళ్తే కొన్నేమో నీళ్లు ఉన్నాయి అన్నట్టు కనబడతాయి, ఆ తర్వాత అక్కడ ఉండదు. లేదనుకుని అడుగు పెడితే నీళ్లలో పడిపోవడం ఇట్లా ఉంటుంది కదా, ఆ టైప్. ఓ పక్కన డబ్బులు 3,000 కోట్ల రూపాయలు. ఈ 3,000 కోట్ల రూపాయలు ఎలక్షన్స్కి పనిచేశాడు. కాసేపు వచ్చేటప్పటికి లెక్కలన్నీ బయటపడిపోయినాయి. మొత్తం డేటా అంతా దొరికేసింది. కాసేపు ఆడెవడి దగ్గర ఉంది, కాసేపు ఇంకొకటి దగ్గర ఉంది. అట్లయిపోయింది, ఎట్లయిపోయింది. కింగ్ పిన్ ఒక్కడే బయట తేలిపోవాలా. ఇప్పుడు అర్జెంటుగా దుబాయ్లో ఉన్నాయట ఇవన్నీ. ఇక్కడ ఏమీ ఉంచకుండా చేశారట. ఇక్కడ చివరికి కొండని తవ్వి ఎలకని పట్టారు. రాజకేశ్ రెడ్డి తన వ్యాపారంలో పెట్టుకున్న పెట్టుబడులు, తన సినిమాల్లో పెట్టుబడులను కూడా, అప్పులు తీసుకుని పెట్టిన పెట్టుబడులను కూడా ఓ పక్కన కుంభకోణం కిందనే చూపించేశారు. అంటే అతను అప్పు తీసుకున్నాడని వీళ్ళే చెప్తారు, మళ్ళీ అక్కడ తినేశాడు అని వీళ్ళే చెప్తారు. అతని దగ్గర డబ్బులు ఉన్నాయని వీళ్ళే చెప్తారు, మళ్ళీ అప్పు తీసుకున్నాడని వీళ్ళే చెప్తారు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే పట్టుకోలేకపోయారని చెప్తారు. అదేమంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారంటారు. మళ్ళీ ఆ బిల్డింగ్లో ఉన్నాయి, ఈ బిల్డింగ్లో ఉన్నాయి అంటారు. అదేమంటే ఆడెవడో వీడియో దిగాడని చెప్తారు. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాయట ఇవన్నీ. ఇక్కడేం లేకుండా జాగ్రత్త పడ్డారట. మరి ఎవరిని నమ్మాలి? జగన్ని నమ్మేవాళ్ళు ఇవన్నీ తుస్సు అంటారు, బాబుని నమ్మేవాళ్ళు ఇవన్నీ నిజమే అంటారు. చివరికి కోర్టు నమ్మాలి కదా. ఏం చేస్తారో చూద్దాం.